నిర్మాతల తనయులు హీరోలు కావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్ని మొదలుపెట్టింది, సూపర్ సక్సెస్ చేసింది మాత్రం హీరో వెంకటేష్ అని టాలీవుడ్లో ఎవరైనా చెప్తారు. వెంకటేష్ తర్వాతే చాలామంది నిర్మాతలు తమ కుమారులని హీరోలు చేయడం మొదలుపెట్టారు. అందులో ఎంతమంది హీరోలుగా సక్సెస్ సాధించారనే విషయం పక్కన పెడితే, వెంకటేష్ను హీరో చేయాలనే ఆలోచన నిర్మాత రామానాయుడుకు రావడం వెనుక ఓ ప్రముఖ హీరో ఉన్నాడనే విషయం చాలామంది తెలియదు. ఒక దశలో రామానాయుడుకు హీరోల డేట్స్ దొరకడం కష్టమైపోవడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదట. హీరో కృష్ణ డేట్స్ కోసం వెళ్ళిన రామానాయుడు, మీ డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇవ్వండి ఆయన్ని కోరాడట. దీనికి స్పందించిన హీరో కృష్ణ, మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ఇలా బయటి హీరోల డేట్స్ కోసం ఎందుకు కష్టపడుతున్నారు నాయుడు గారు అని అన్నారట. మీ ఇద్దరు కుమారుల్లో ఎవరో ఒకరిని హీరోని చేస్తే మీ కుమారుడితోనే సినిమాలు చేయొచ్చని సలహా ఇచ్చారట. అలా కృష్ణ ఇచ్చిన సలహా కారణంగా రామానాయుడు తన రెండో కుమారుడు వెంకటేష్ను హీరో చేశారట. ఈ విషయాన్ని ప్రముఖ రచయితలు, రామానాయుడుకు సన్నిహితులైన పరుచూరి బ్రదర్స్ పలు సందర్భాల్లో తెలిపారు. మొత్తానికి హీరో కుమారులే హీరో కావాలనే ట్రెండ్కు రామానాయుడు బ్రేక్ వేయడం వెనుక ఉన్నది కూడా ఓ హీరోనే అన్నమాట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.